హలో మై బ్యూటిఫుల్ రోజెస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒకటి జరిగింది. అదేంటో తెలుసా? నేను ఒక కొత్త ఇంట్లోకి వచ్చాను. సో ఈ ఇంట్లో వైఫై లేదు. బట్ ఇక్కడ జర్మనీలో వైఫై ప్రతి అపార్ట్మెంట్లో కామన్ కదా, కానీ ఇక్కడ వైఫై లేదు. నేనేమో ల్యాండ్లోని ముందే అడగలే, ఎందుకంటే ఇక్కడ అంత కామనే కదా, ప్రతి ఇంట్లో ఉంటుంది కదా అని నేను అడగలే. వాడు ఇంకా తెలివైనవాడు, ఇది అడగలేదు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదులే అని చెప్పి వాడు కూడా చెప్పలేదు. తీరా నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే వైఫై లేదు. అవాక్కై షాక్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి? సో నాకు నా మొబైల్కి ఉన్న డేటా ప్యాకేజ్ 100 GB ఉంటుంది. 100 GB ఉంటుంది కదా, సర్లే లాగిద్దాం అనుకున్నా. తీరా ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాన్ని కనెక్ట్ చేసేసరికి, హాట్స్పాట్ కనెక్ట్ చేస్తే 3 అవర్స్లో 10 GB లాగేసింది. వామ్మో, ఇలా అయితే కష్టం కదా, ఈ 100 GBకే నేను €17 పే చేస్తున్నాను, ఇలా అయితే 300 GB కావాలి, ఏం చేయాలబ్బా అని ఆలోచించుకున్నాను. సో ఈ ఆలోచనల్లో నాకు చిరాకు వచ్చింది. అనవసరంగా వచ్చాను ఇక్కడికి, వైఫై ఉన్న ఇల్లు తీసుకున్నా బాగుండు, ముందే అడిగితే బాగుండు కదా అని నా మీద నాకే చిరాకు వచ్చింది. తర్వాత ఆ కోపంలో వచ్చిన ఆలోచనలు ఏంటంటే, ఒకటి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా, ఇంకో ఇల్లు చూసుకోవాలి వైఫై ఉన్న ఇల్లు. వైఫై లేకపోతే నా పని జరగట్లేదు, ఎందుకంటే నేను కొన్ని కోర్సెస్, సర్టిఫికేషన్స్ ఇలాంటివి చేయాలనుకుంటున్నాను. సో ఖాళీ వైఫై లేకుండా చేయలేను. సో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇల్లు అని అనుకున్నాను. మళ్ళీ బడ్జెట్లో ఎత్తుక్కోవాలంటే టైం పడుతుంది. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ కల్లా ఖాళీ చేసి వెళ్ళిపోతాము. సో ఇంకా ల్యాండ్లార్డ్ని కలిసి, నువ్వు వైఫై పెడతావా, నేను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని గట్టిగా దెబ్బలాడేద్దాము అని డిసైడ్ అయిపోయాను. లేదా వేరే ఇల్లు తీసుకుంటే మేబీ దీనికన్నా ఒక 50 ఎంతో ఎక్స్ట్రా పడుతుంది, 50 or €100 ఎక్స్ట్రా పడుతుంది. పోనీ అంతే పే చేసి నేను ఒక వైఫై కనెక్షన్ తీసుకుందామా నా పేరు మీద ఇక్కడ అని అనుకున్నాను. ఈ రెండో ఆలోచనలో ఏది కరెక్టా అని ఆలోచిస్తున్న టైంలో నాకు మన ChatGPT కనబడింది. ఇదేదో ఉంది కదా, దీన్ని ఒకసారి అడుగుదాము, ఇదేం సలహా ఇస్తుందో చూద్దాము అని చెప్పి, ఇలాంటి ఆలోచనలు, దిక్కుమాల ఐడియాలని ChatGPT బాగా ఇస్తుంది కదా. సో దాన్ని అడిగిన, ఏం చేయమంటావే, నా సిచ్యువేషన్ ఇది అంటే, వసే వేస్ట్ ఫెలో, నువ్వు ఇంత వచ్చిన దానికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఎందుకే, నువ్వు నీ ల్యాండ్లార్డ్తో గొడవపడ్డావు అనుకో, నీ డిపాజిట్ వెనక్కి ఇడు, అప్పుడు నువ్వు ఇక్కడ €20-30 ఆలోచిస్తుంటే నీకు అక్కడ డిపాజిట్ మొత్తానికే డాష్ పడుతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు, నీ మొబైల్లో బ్యాక్ ఎండ్ డేటా ఏదైతే యూజేజ్ అవుతుందో అదంతా క్లోజ్ చేసుకో, నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ ఆఫ్ చేసేసి, వైఫై కనెక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్స్ అయ్యేటట్టు పెట్టుకో, అండ్ ఏదైతే నువ్వు యాప్స్ యూజ్ చేయట్లేదో ఆ యాప్స్ అన్నీ మొత్తం స్టాప్ చేసేసి పెట్టేసుకో. సో నీ ల్యాప్టాప్లో కూడా ఇలా చేంజెస్ చేసుకో, అప్పుడు నీకు డేటా తక్కువ అవుతుంది అని చెప్పింది. ఇదేదో కరెక్టే కదా, ఇదివరకు నేను నా మొబైల్లో చేశాను, ల్యాప్టాప్లో ఎప్పుడు చేయలేదు, కానీ మొబైల్లో ఇదివరకు చేసుకున్నాను. అట్లా కరెక్టే కదా, నేను ఇదివరకు చేశాను కదా, మరి ఎందుకు నా బ్రెయిన్ పనిచేయలేదు అనుకొని మొత్తం అన్ని సెట్టింగ్స్ అన్నీ చేంజెస్ చేసుకొని ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూసుకుంటే, నేను 3 అవర్స్ ఒక మూవీ చూశాను నెట్ఫ్లిక్స్లో. అంటే టెస్టింగ్ చేసుకున్నాను అనమాట. 3 అవర్స్ ఒక మూవీ నెట్ఫ్లిక్స్లో చూస్తే 3 GB, మ్యాక్సిమం 3 to 3.5 GB వరకు అయ్యింది. సో 1 అవర్కి 1 GB అయ్యింది. అంతకుముందు 3 అవర్స్కి 10 GB అయ్యింది. దెన్ నాకు అనిపించింది, అరే ప్రాబ్లంకి సొల్యూషన్ నా చేతిలోనే ఉంచుకొని నేను ఎందుకు ఇంత పిచ్చిదానిలాగా ఇంటర్నెట్ పెట్టించేసుకుందాము, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాము, ల్యాండ్లార్డ్తో గొడవలు పెట్టేసుకుందాము అని ఇంత ఆలోచించాను. గొడవ పెట్టుకొని ఉండుంటే నా డిపాజిట్ మొత్తమే వేస్ట్ అయిపోదును, ఆడు తిరిగి వెనక్కి ఇవ్వడు, మళ్ళీ నేను ఆడి చుట్టూ తిరగాల్సి వచ్చును. అరే అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోతుందనే అని అనుకున్నా. సో ఇదంతా ఎందుకు నేను మీతో షేర్ చేస్తున్నానంటే, ఈ చిన్న విషయం కూడా నీకు తెలియదా, అంత కోడి బుర్ర బ్రెయిన్ అనేది అని మీరు అనుకోవచ్చు. అది కాదు ఇక్కడ పాయింట్. ఎప్పుడైతే మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ మన చేతిలోనే ఉంటుంది, కానీ మన బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోతుంది. ఆ టెన్షన్స్కి, ప్యానిక్స్కి బ్రెయిన్ ప్యానిక్ అయిపోయి ప్రాబ్లంకి సొల్యూషన్ కన్నా ఎస్కేపింగ్ ఐడియాస్ ఇస్తుంటుంది. దీని నుంచి ఇలా ఎస్కేప్ అయిపోతే నీ ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టు. కానీ ఆ ఎస్కేపింగ్ అనేది లాంగ్ రన్లో మనకి పనికిరాదనమాట. లైఫ్లో ప్రాబ్లంకి సొల్యూషన్ ఎతుక్కుంటాం కదా, ఆ సొల్యూషన్ ఎతుక్కుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా ఇట్లా వెళ్ళిపోవచ్చు మనం. నేను ఇది అబ్జర్వ్ చేసుకున్నాను అనమాట.
కొన్నిసార్లు నేను ఎస్కేపింగ్ ఐడియాస్ ఎతుక్కుంటాను. దానివల్ల ఒకదానికొకటి వస్తూనే ఉంటాయి. బట్ ఎప్పుడైతే నేను సొల్యూషన్స్ ఎతుక్కుంటానో నా మైండ్ అంతా పీస్‌ఫుల్ అయిపోతది. అబ్బా! నేను ఇంక ఏదైనా సాధించేయగలను. నన్నెవడు ఆపుతాడు తగ్గేదేలే అన్నట్టు అయిపోతది నా బ్రెయిన్. సో, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇది డేటా గురించి కాబట్టి నేను చాట్‌జీపీటీని అడిగాను. బట్ అదే మన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒక నలుగురు, ఐదుగురితో డిస్కస్ చేద్దాం. పోయేదేముంది? మహా అయితే 10, 15 నిమిషాలు పోతది అంతే. లేదా ఆళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు. ఏం నష్టం లేదు. జడ్జ్ చేసుకోనియండి, ఏమైనా చేసుకోనియండి. కానీ మనం డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక 2, 3 ఐడియాలొస్తాయి. అదే టైంలో మన బ్రెయిన్ పనిచేసి, ఫ్రీజ్ అయిపోయిన బ్రెయిన్ పడుకొని లేసి, అది పనిచేయడం మొదలెడతది. అప్పుడు దాంట్లోంచి మనకి ఇంకో 4, 5 ఐడియాలొస్తాయి. సో, అప్పుడు మనకి ఏది బెటరు, ఏది బావుంది అని మనం ఆలోచించుకొని డిసైడ్ చేసుకోగలుగుతాం. సో, నో పానిక్స్. జస్ట్ కామ్ డౌన్, రిలాక్స్ అండ్ థింక్ 110 టైమ్స్ ఫర్ సొల్యూషన్, నాట్ ఫర్ ఎస్కేపింగ్. ఇదే నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. నచ్చిందా? నచ్చకపోతే తిట్టకండి. జస్ట్ స్కిప్ చేసేయండి వీడియో. బట్ యాహ్! థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి పిట్ట కథతో మళ్ళీ వీడియో చేస్తానే. బాయ్.